సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండగా పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోని కేసీఆర్ జిల్లాను సస్యశ్యామలం చేసినట్లు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డికి డీపీఆర్ లేకుండా ఢిల్లీకి పంపించి అనుమతులివ్వలేదని బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని, బీజేపీ అధికారంలోకి రాకుండా కుట్రలు చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. పాలమూరు వాసి అయిన రేవంత్ రెడ్డి అయినా నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. కేసీఆర్ గారు మాట్లాడిన మాటలన్నీ అబద్ధమే. ఆయన ప్రతి మాట అబద్ధాలే. ప్రజల లోపల సెంటిమెంట్ రెచ్చగొట్టాలా, దాని మీద లబ్ధి పొందాలా, రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడే మాటలు మేము అధికారంలో ఉన్నామా, ఈడ ఉన్నట్టు ఆయన ఏం పని చేసిండు ఆనాడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం పని చేస్తున్నాడు. రిటర్న్ భారతీయ జనతా పార్టీ రిటర్న్ ఎందుకు పంపుతున్నారు? డిపిఆర్ లేకుండానే అనేక సార్లు ఢిల్లీకి పంపిండు ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా. పాలమూరు రంగారెడ్డికి డిపిఆర్లే లేకుండా పంపితే ఎట్లకెళ్ళి అనుమతులు వస్తాయండి? తమ చేతుల్లో తప్పులు పెట్టుకొని వేరే వాళ్ళ మీద బట్టగాలు చేసినటువంటి నైజాం కేసీఆర్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. ప్లేమ్ గేమ్ ఆడుకుంటూ భారతీయ జనతా పార్టీ మీద లేనిపోయినటువంటి బద్నాంలు సృష్టిస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నాయి.